ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. బ్రేకింగ్ న్యూస్ వస్తున్న మన టీవీ స్క్రీన్ పై ప్రయాగ్రాజ్ కుంభమేళా సమయంలో వైరల్ అయిన మోనాలిసా ఇప్పుడు పారిపోయిందంటూ తన భర్త ఫర్మాన్ ఖాన్ ఒక వీడియో రిలీజ్ చేశాడు. ఇటీవల కేరళలో ఫర్మాన్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుని వార్తలు నిలిచింది మోనాలిసా. సో తాజాగా ఆమె భర్త ఫర్మాన్ మోనాలిసా పారిపోయిందంటూ సోషల్ మీడియాలో ఒక వీడియో అప్లోడ్ చేయడం సంచలనంగా మారింది. ఒక్కసారి ఆ వీడియో మీకోసం. हेलो फ्रेंड्स, मैं अजमेर पुष्कर आया हुआ हूँ। मोनालिसा भाग गई है, उसको ढूंढने के लिए आया हूँ अजमेर पुष्कर। సో చూసారు కదా, ఆయన ఒక వీడియో అప్లోడ్ చేశాడు. ఆమె అదృశ్యం కావడానికి ఫర్మానే కారణం అంటూ, ఇది ఉద్దేశపూర్వక కుట్ర అంటూ మోనాలిసా తల్లి ఆరోపిస్తోంది. అసలు ఏం జరిగిందో ఎవరికి అర్థం కాని సిచ్యువేషన్. నిజంగా ఫర్మాన్ ఖాన్ వేధించాడా ఆ అమ్మాయిని? ఒకవేళ మోసం చేశాడా? లవ్ చేస్తున్నానని నమ్మించాడా? సో ఏమి అర్థం కానటువంటి సిచ్యువేషన్. అతను అన్న మాటలు ఏంటంటే, నేను అజ్మీర్ పుష్కర్లలో ఉన్నాను, మోనాలిసా పారిపోయింది, ఆమెను వెతకడానికి నేను ఇక్కడికి వచ్చాను. మిత్రులారా, నాకు అజ్మీర్లో మోనాలిసా దొరకలేదు, ఆమెను వెతకడానికి నేను జోధ్పూర్కి వెళ్తున్నాను. ఇప్పుడు ఎవరికైనా ఆవిడ కనిపిస్తే, ఆవిడ ఎక్కడుందో ఆ జాడ తెలిస్తే దయచేసి నాకు తెలియజేయండి అంటూ మోనాలిసా భర్త ఫర్మాన్ ఖాన్ వీడియోలో చెప్తున్నాడు. ఈ విషయం మోనాలిసా కుటుంబంలో తీవ్ర భయాందోళనకు దారితీసింది. ఆమె తల్లి లతాబాయి, తండ్రి జైసింగ్ బోన్స్లే చాలా ఫైర్ అవుతున్నారు. నా కూతుర్ని ఏం చేశాడో తెలీదు, వీడే కుట్రపూరితంగా ఏదో చేస్తుంటాడు, ఆ అమ్మాయి పారిపోయే మైండ్ సెట్ కాదంటూ మోనాలిసా తల్లిదండ్రులు మాట్లాడుతున్న పరిస్థితి. సో ఈ పెళ్లి మొత్తం ఒక కుట్ర అని, ఆ అమ్మాయి మీద ప్రెజర్ తీసుకువస్తే, అలాంటి సిచ్యువేషన్ ఉంటేనే మోనాలిసా పారిపోయే అవకాశం ఉంటుందని కూడా ఒక ఫ్యామిలీ చెప్తున్న పరిస్థితి. సుమారు 15 నుంచి 20 రోజుల క్రితం ఫర్మాన్ తన కుమార్తెతో మాట్లాడించాడని, ఆ తర్వాత నుంచి మోనాలిసా ఫర్మాన్లు ఫోన్కు సమాధానం ఇవ్వలేదని మోనాలిసా తల్లి అన్నారు లతాబాయ్. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇప్పటికే జాతీయ మానవ హక్కుల కమిషన్, జాతీయ షెడ్యూల్డ్ ట్రైబ్ కమిషన్ జోక్యం చేసుకున్న తర్వాత మోనాలిసా అసలు పుట్టిన తేదీ వెల్లడైంది. సరిగ్గా అమ్మాయికి ఆ యొక్క పెళ్లి జరిగే టైంకి, ఆ అమ్మాయి వయసు సరిగ్గా ఆ అమ్మాయికి పెళ్లి జరిగే టైంకి 16 సంవత్సరాల 2 నెలల 12 రోజులు. సో ఈ ఆధార్ కార్డ్ ఆధారంగా మహేశ్వరం పోలీస్ స్టేషన్లో ఫర్మాన్ ఖాన్పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు పోలీసులు. మోనాలిసా మైనర్ కావడంతో కఠినమైన పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేశారు. సో దీని తర్వాత ఇప్పుడు ఆ అమ్మాయి మోనాలిసా అదృశ్య వ్యవహారం వెలుగులోకి వచ్చింది. కావాలనే ఫర్మాన్ ఖాన్ చేస్తున్నాడు. ఇప్పటికే లవ్ జిహాద్ అంటూ ఇటు లతాబాయి కావచ్చు, ఆవిడ తండ్రి భోంస్లే కావచ్చు, ఇద్దరు కూడా చాలా గట్టిగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జాతీయ మానవ హక్కుల కమిషన్కి వీళ్ళు కంప్లైంట్ రైజ్ చేశారు, షెడ్యూల్డ్ ట్రైబ్ కమిషన్కి కంప్లైంట్ రైజ్ చేశారు. సో ఈ డైరెక్టర్ ఆఫ్ జనరల్స్కి, ఏదైతే పెళ్లి జరిగిన ఏరియా కేరళకి, వాళ్ళు ఉండే ఏరియా మధ్యప్రదేశ్కి, ఆ యొక్క పోలీసు చీఫ్లకు, డైరెక్టర్ ఆఫ్ జనరల్స్కి జాతీయ మానవ హక్కుల కమిషన్, ట్రైబ్ కమిషన్ 2 మెయిల్స్ చేశాయి. అసలు ఏం జరిగింది, ఆ అమ్మాయి మైనర్ కదా, కంప్లీట్ డీటెయిల్స్ ఇవ్వండి అంటూ ఇటు డైరెక్టర్ ఆఫ్ జనరల్స్కి మెయిల్స్ రావడం జరిగింది. సో ఒక పక్క కేసు ఇన్వెస్టిగేషన్ చాలా తరోగా జరుగుతుంది. కేవలం 15 రోజుల క్రితమే మోనాలిసాతో మాట్లాడామని వాళ్ళ తల్లిదండ్రులు చెప్తున్నారు. అసలు మోనాలిసా కేసు వ్యవహారం ఇంత కాన్సిక్వెన్స్ అవ్వడానికి, ఇంత ఎక్స్ట్రీమ్కి వెళ్ళడానికి అసలు కారణాలు ఏంటి? సో కొన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం. ఇక్కడ మోనాలిసా తప్పు చాలా క్లియర్గా కనిపిస్తుంది. సరే, ఫర్మాన్ ఖాన్ నమ్మించాడా, మోసం చేశాడా, లేకపోతే ఇంకేమన్నా చేశాడా అనేది పక్కన పెడదు. ఒక ఆడపిల్లగా ఆ అమ్మాయి తన తల్లిదండ్రులను వదిలేసి ఫర్మాన్ ఖాన్తో వెళ్ళిపోవడం, నిజంగా ఆ అమ్మాయి కనుక ఒక ప్రేమించి పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయితే ఇటు ఇంట్లో వాళ్ళని ఒప్పించే అవకాశం ఉంది. సరే, ఫర్మాన్ ఖాన్ని అనడానికి లేదా అంటే ఫర్మాన్ ఖాన్కి ఉంది. ఆ అమ్మాయిని మోసం చేశాడని, ఇప్పుడు మళ్ళీ ఆ అమ్మాయికి ఏదైతే వెళ్ళిపోయింది అని చెప్పి కుట్ర చేస్తున్నాడనే అనుమానాలు కూడా ఇటు వ్యక్తమవుతున్నాయి. సో చాలామంది గతంలో చెప్పారు, హిందూ సాధువులు చెప్పారు, హిందూ సాధు ప్రాగ్వి సంచలన వ్యాఖ్యలు చేసింది, మోనాలిసా ముక్కలైపోతుంది చూస్తూ ఉండండి అని చెప్పారు. మరి ఆవిడ మాటల్ని కనుక ఈ యొక్క ఫర్మాన్ ఖాన్ రిలీజ్ చేసినటువంటి వీడియో కనెక్ట్ చేసుకుంటే, కొన్ని డాట్స్ మనం కనెక్ట్ చేసుకుంటే, సో ఉద్దేశపూర్వకంగా అమ్మాయి బయటకు వెళ్ళిపోయిందా, ఇతని ఇబ్బందులు తట్టుకోలేక ఆల్రెడీ ప్రేమించి పెళ్లి చేసుకుంది. సో ఆ అమ్మాయి కొంచెం
అంటే ఆ పెళ్లి టైంలో కొంచెం స్ట్రాంగ్గా ఉన్నా మన పక్కన రాజకీయ నాయకులు ఉన్నారు, నాకంటూ ఫేమ్ ఉంది, నేను చెప్పిన మాట నడుస్తుంది అని చెప్పి ఒక నకిలీ సర్టిఫికేట్, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ క్రియేట్ చేసుకొని పెళ్లి చేసుకొని వాళ్ళందరినీ నమ్మించి నేను ఒక మేజర్ని అని చెప్పి అక్కడ మ్యారేజ్ సర్టిఫికేట్ తీసుకొని బయటకు వచ్చిన తర్వాత కథ మొత్తం మారిపోయింది. సో ఇప్పుడు కట్ చేస్తే ఆ అమ్మాయి పారిపోయిందంటూ ఫర్మాన్ ఖాన్ ఒక కొత్త నాటకానికి తెరలేపాడా అన్న ప్రశ్నలు కూడా వస్తున్నాయి. ఎందుకంటే వాళ్ళ అమ్మ వాళ్ళు గట్టిగా చెప్తున్నారు, మా కూతురు అంత పిరికిది కాదు, ఏదైనా ఇబ్బంది పడితేనే ఇలా చేస్తుందేమో తప్ప ఫర్మాన్ ఖాన్ ఆడుతున్న నాటకం అని చెప్పి వాళ్ళ తల్లిదండ్రులు చెప్తున్న పరిస్థితి. అసలు ఒక ఇన్ఫ్లుయెన్సర్ స్టేటస్ వచ్చింది, నేషనల్ వైడ్గా గుర్తింపు వచ్చింది, అలాంటి అమ్మాయి ఎలా ఉండాలి అసలు? సో అంటే నా ఫ్యామిలీని కాపాడుకోవాలి, నేను బాగుండాలి, నాకంటూ కెరీర్ ఉంది. సరే మహేంద్ర మేజరా ఆ అమ్మాయికి తెలుసు ఆ విషయం, ఫేక్ సర్టిఫికేట్లు క్రియేట్ చేసినంత మాత్రాన తప్పులు ఒప్పులు అయిపోవు కదా. సో చట్టం అనేది ఒకటి ఉంటుంది, న్యాయం అనేది ఒకటి ఉంటుంది. ఆధార్ కార్డు తీస్తే బయటికి మొత్తం వస్తాయి, ఏమున్నాయి ఏంటనేది. సో మరి ఇలాంటి నేపథ్యంలో అసలు తప్పేవది, మోసం చేశాడా, మోసపోయిందా, లేదు ఇప్పుడు కావాలనే డ్రామా క్రియేట్ చేస్తున్నారా అనే ప్రశ్నలు చాలామందిని ఇప్పుడు కలిసివేస్తున్నాయి. అసలు అంటే కుంభమేళాలో మెరిసినటువంటి మోనాలిసా ఆ అమ్మాయికి అంత హైప్ ఇచ్చి ఒక డైరెక్టర్ వచ్చి ఆ ఆస్తులు అమ్ముకొని, ఆయన ఫ్లాట్లు అమ్ముకొని కొన్ని కోట్లు పెట్టి నీ మీద సినిమా తీస్తానమ్మా అని చెప్తే అతన్ని కూడా పక్కన పెట్టేసి కేరళలో ఒక షూట్ ఉంటే వెళ్ళిందట. ఆ షూట్ జరిగే టైంకి సో ఆల్రెడీ ఈ ఫర్మాన్ ఖాన్ కూడా అక్కడే పరిచయం ఉంది, ప్రేమగా మారింది. కానీ ప్రేమ కాస్త ఇప్పుడు ఒక వెగటొచ్చేసింది సిచ్యువేషన్. ఎందుకంటే ఆ అమ్మాయి బయటకు వెళ్ళిపోయిన విధానం చూస్తే పారిపోయింది అని చెప్పడం, మరి కావాలనే గేమ్స్ ఆడుతున్నాడా, లేకపోతే నిజంగానే ఆ అమ్మాయి భయపడి దేనికన్నా వెళ్ళిపోయిందా? ఇన్నాళ్ళు కలిసి ఉండి ఇంట్లో వాళ్ళతో కూడా ఫోన్లో మాట్లాడొచ్చిన ఫర్మాన్ ఖాన్ దీన్ని అఫీషియల్గా చెప్పాలి అంటే కొంచెం ఆలోచించాల్సిన విషయమే. ఎందుకంటే మోనాలిసా అనే అమ్మాయి పారిపోయింది పిరికిది కాదు. కుంభమేళాలో ఆ అమ్మాయి ఒక్కటే వెళ్ళి అక్కడ పూసలు అమ్ముకుంటూ తనకంటూ ఫేమ్ క్రియేట్ చేసుకుంది. తర్వాత కూడా షూటింగ్స్ లేకపోతే చిన్న చిన్న షాప్ ఓపెనింగ్స్ అలాంటివి వాటిని కూడా చూసుకుంటూ తనే ఇదిగా ఉంది. సో ఎక్కడ భయపడే క్యారెక్టర్ కాదు, కొంచెం బయట తిరిగే క్యారెక్టరే, బయటకు వచ్చి మాట్లాడగలిగేదే. ఎందుకంటే మనం ప్రెస్ మీట్లో కూడా చూసాం. సో మరి ఇలాంటి నేపథ్యంలో అసలు మోనాలిసాకి ఏమైంది? ఫర్మాన్ ఖాన్ నాటకం ఆడుతున్నాడా, లేదంటే ఇంకేమన్నా సిచ్యువేషన్? మీరేమనుకుంటున్నారు? మస్ట్గా కామెంట్స్ ప్రయత్నించండి.